మన ప్రపంచంలోనే అతిపెద్ద టెడ్డీ బేర్. దీని హైట్ వల్ల ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డ్లో ఉన్నది. అలాగే చైనాలో ఒక డ్యామ్ ఉన్నది. ఈ డ్యామ్ వల్ల భూమి రొటేషనల్ స్పీడ్ తగ్గింది. అలాగే మనుషుల్లో ఉన్న వెయిట్ కూడా ఇంక్రీజ్ అయిందనమాట. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హాయ్ హలో వెల్కమ్ టు నాలెడ్జ్ అండ్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు. జనరల్గా మన ఇండియాలో ఏ రోడ్ అయినా సరే గతుకులు ఉంటే తారుతో ప్యాచీలు వేస్తారు కదా, కానీ చైనాలో ఇలాగా వీళ్ళు ఏం చేస్తారంటే ఒక రెడీమేడ్ పేస్ట్ తీసుకుని ఆ గతుకుల మీద వేస్తారంట. తర్వాత ఒక రోలర్తో దాన్ని మొత్తాన్ని కూడా సాఫ్ట్ చేసిన ఒక 10 నిమిషాలకి రోడ్డు మొత్తం క్లియర్ అయిపోద్ది. చాలామంది అమ్మాయిలకి టెడ్డీ బేర్లు అంటే చాలా ఇష్టం కదా. ఇది వాళ్ళు పడుకునేటప్పుడు కూడా వాళ్ళు పక్కనే పెట్టుకుని పడుకుంటారు చాలామంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ప్రపంచంలోనే ఫస్ట్ టెడ్డీ బేర్ ఎలా ఉంటుందా అని? మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతుంది కదా, ఇదే ప్రపంచంలోనే ఫస్ట్ టెడ్డీ బేర్. దీని పేరు వచ్చేసరికి బేర్ 55P. 1902లో రిచర్డ్ స్టీఫ్ అనే వ్యక్తి తన భార్య కోసం తయారు చేశాడు. వర్షాలు ఎక్కువ పడేటప్పుడు లైట్నింగ్ బోల్ట్స్ కూడా సహజంగా పడతానే ఉంటాయి కదా. అసలు ఒక లైట్నింగ్ బోల్ట్ ఎనర్జీ ఎంత ఉంటుందో మీకు తెలుసా? దాదాపుగా దాని ఎనర్జీ 300 మిలియన్ వోల్ట్స్ ఉంటుంది. అంటే 30,000 యాంపియర్స్తో సమానం అనమాట. అయితే ఇంత ఎనర్జీతో ఉన్న ఒక లైట్నింగ్ బోల్ట్తో మనం ఒకేసారి 1,00,000 బ్రెడ్ని రోస్ట్ చేయొచ్చు అనమాట. చాలామందికి చిన్న టెడ్డీ బేర్ల కంటే పెద్ద టెడ్డీ బేర్లు అంటేనే చాలా ఇష్టం. అయితే మీరు ఇది గమనించారా, ప్రపంచంలోని అతిపెద్ద టెడ్డీ బేర్ ఎక్కడుందా అని? అది మెక్సికోలో ఉన్నది. మెక్సికోలో ఇస్టడో డి మెక్సికోతో పాటు ఇంకో 3 కంపెనీలు ఈ టెడ్డీ బేర్ని తయారు చేశారు. దీని హైట్ వచ్చేసరికి 19.41 మీటర్స్, అంటే 63 ఫీట్ అనమాట. అలాగే మీ దగ్గర ఉన్న టెడ్డీ బేర్ని దాని పేరుని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు నేను చెప్పే ఈ ఫ్యాక్ట్ వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా షాక్ అవ్వచ్చు. ఎందుకంటే చైనా వాళ్ళు ఒక డ్యామ్ కట్టారు. దాని పేరు వచ్చేసరికి ద 3 గార్జియస్ డ్యామ్. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ అనమాట. ఈ డ్యామ్లో ఉన్న వాటర్ సముద్రం కన్నా 120 ఫీట్ పైన ఉంటుంది అనమాట. అలాగే ఈ వాటర్ అలాగే ఈ డ్యామ్ వెయిట్ వల్ల మన భూమికి 0.06 సెకండ్స్ స్పీడ్ తగ్గిందంట. దాంతోపాటు మన ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి వెయిట్ కూడా గ్రామ్స్లో పెరిగింది. అలాగే మన భూమి చుట్టూరు ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా స్టెప్ అయిపోయి 0.8 ఇంచెస్ సైడ్కి వెళ్ళిపోయినాయి అంట. సో ఇది ఇవాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.